నుంచి నేను అన్ని సంవత్సరాలు పాలిటిక్స్లో ఉన్న ఏ రోజు కూడా ఒక చిన్న మాట జగన్ గారినైనా లేదంటే ఏ మహిళనైనా లేదంటే ఏ పార్టీనైనా నా హద్దు దాటి మాట్లాడలా. అలాంటిది మరి భగవంతుడు ఎందుకో అలా దొర్లిపోయింది. నాకు కాన్షియస్ ఎలా మిస్ అయింది అనేది చాలా బాధపడ్డాను. నాకు తెలుసు బయటికి రాగానే గెస్ట్తో అన్న అబ్బాయి దొర్లేసానన్న. సో దానికి మీ అందరికీ సిన్సియర్ అపాలజీస్ చెప్తున్నాను, ఆ 2 పదాలకి, నా ఆడబిడ్డలకి. ఇక నేను ఇచ్చిన స్టేట్మెంట్కి మాత్రం కట్టుబడే ఉన్నాను. దాంట్లో ఎవరికి భయపడేదే లేదు. ఆ 2 పదాలు మాత్రం అన్పార్లమెంటరీ. ఫ్రమ్ మై సోల్ ఐ రిగ్రెట్. అవి మాట్లాడటం తప్పు. అపాలజీస్ వెరీ క్లియర్. ఇక మా దండోరా సినిమా గురించి మాట్లాడుతాను. దాని తర్వాత మీరు ఎవరు అడగలనుకుని అడగచ్చు. ఎందుకంటే 2 రోజుల నుంచి దాదాపు 36 అవర్స్ అయింది నేను పడుకొని. 2 రోజుల నుంచి నేను ఈ ప్రమోషన్స్లో నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను. ఓ ప్రొడ్యూసర్ నమ్మి మన మీద సినిమా ఇచ్చి ఖర్చు పెట్టాడు, రాలేకపోయాను. అంటే నాలోనే అంతర్మదనం, ఎందుకు ఇలా జరిగింది. అన్ని సంవత్సరాలు పాలిటిక్స్లో మాట్లాడినా ఎప్పుడు తప్పు మాట్లాడాను నేను, ఎందుకు ఇలా జరిగింది, ఏమైంది అని అనిపించింది. సో అందుకే రాలేకపోయాను. సో రేపు రిలీజ్ అవుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలి. ప్రొడ్యూసర్ గారితో చెప్పి, సార్ నేను సినిమా ప్రమోషన్కి వస్తానని చెప్పి ఈ ప్రెస్ మీట్ అంటే ఆయన అన్నారు, ఎందుకులేండి అనవసరంగా మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది. లేదు మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా మీ సినిమాకి నేను నా వంతు నేను ప్రమోషన్ చేయాలి అని చెప్పాను. అలా రేపు 25వ తారీఖు క్రిస్మస్ నాడు రిలీజ్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా. తప్పకుండా మీ దగ్గరలో ఉన్న థియేటర్లో మీకు వీలైతే చూడండి. ఒక మంచి సినిమా, సమాజాన్ని పట్టి పీడిస్తున్న కాస్ట్ సిస్టమ్ మీద ప్రేమ పట్ల ఉన్న వ్యతిరేకత తరతరాలుగా నడుస్తున్నా కూడా భవిష్యత్తులో కూడా నడుస్తుంది. ఆ వ్యతిరేకత కుటుంబాల నుంచి వాటిని గాఢంగా గట్టిగా స్పృశించింది ఈ కథ. అలాగే అసమానతలు, ఈ మనుషులు ఉన్నంత వరకు ఉంటే ఈ అసమానతలు ఎన్నోసార్లు చెప్పే ఉంటారు, అయినా మనుషులు మారతారేమో అనే ఆశతోటి పని చేసుకుంటా పోవాలి, నెక్స్ట్ తరాలకి అందించి మనం వెళ్ళిపోవాలి. అలా చేసిన సినిమా ఇది. అలాంటి ఒక మంచి కథతో కొన్ని యథార్థ సంఘటనలతో బేస్ చేసిన సినిమా. ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు అందరూ కూడా చాలా గొప్పగా చేశారు, చెప్పాను మొన్న. అలాగే ఈ సినిమాకి పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి, ఆర్ట్ డైరెక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా నేటివిటీని ఆ 1998, 2000 ఇంకా అంతే 2005 ఆ మధ్యలో వచ్చినటువంటి ఇన్సిడెంట్లను బేస్ చేసుకొని ఒక చక్కటి లవ్ స్టోరీ విత్ కాస్ట్ని గట్టిగా చాలా గట్టిగా స్పృశిస్తూ చేసిన సినిమా ఇది. సో దగ్గరలో ఉన్న థియేటర్లో మీరందరూ వెళ్ళి చూడండి. పండగే కాబట్టి అందరూ వెళ్ళి చూస్తారని ఆశిస్తూ, ఒక మంచి సినిమాని, ఒక మంచి పాత్ర నాకు ఇచ్చినందుకు నిర్మాతకు అలాగే దర్శకుడికి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఇంకా కమింగ్ టు ద పాయింట్, ఇది నా వ్యక్తిగతం. ఇక్కడి నుంచి నేను చెప్పేదంతా కూడా వ్యక్తిగతం. నాకన్నా ముందు చాలామంది గొప్ప గొప్ప జర్నలిస్టులు లైక్ గంగాధర్ శాస్త్రి గారు కానివ్వండి, తెలుగు జాతి మొత్తం వాళ్ళ మాటల్ని వింటూ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలనే ఆరాటంతో పనిచేస్తున్నటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు, అలాగే గరికపాటి గారి ప్రవచనాల్లో స్త్రీ పట్ల, స్త్రీకున్న ప్రాముఖ్యత, వీటన్నిటి గురించి వాళ్ళు మాట్లాడే సందర్భంలో చాలామంది చాలా మాట్లాడారు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ గురించి కూడా అలాంటివి చేయొద్దు మీరు, అలా చేయటం వల్ల, అలా ఉండటం వల్ల, అలాంటి కట్టుబొట్టు వల్ల బయట సినిమాలో ఎలాగైనా చేసుకోండి మీరు, దానికి సెన్సార్ ఉంటుంది కాబట్టి మీరు పరిధులు దాటలేరు, బయటకు వచ్చిన తర్వాత మీరు ఇబ్బందులకు గురవుతారనే విషయాన్ని పదే ఎంతోమంది
పెద్దవాళ్ళు, సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు జనరేషన్స్కి చెప్తూనే వచ్చారు. నేను అలా మాట్లాడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, లూలు మాల్లో నిధి అగర్వాల్ తను పడ్డ వేదన, తన కారులోకి వచ్చిన తర్వాత తను ఎంబ్రాసింగ్గా ఎలా ఫీల్ అయిందో అది నా మైండ్లోంచి పోలేదు. వారం రోజులవుతున్నా నా మైండ్లోంచి పోలా. ఆ తర్వాత ఇమీడియట్గా సమంత గారి మీద, తెలుగు సినిమాలో నేను ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 90% ఆర్టిస్టులు, ఫీమేల్ ఆర్టిస్టులు ఎప్పుడు కూడా లైక్ రమ్యకృష్ణ గారు కానివ్వండి, జయసుధ గారు కానివ్వండి, విజయశాంతి గారు, వీళ్ళు కట్టుకున్న శారీస్ మీద, వీళ్ళు వేసుకున్న డ్రెస్సుల మీద షాపుల్లో అమ్మేసేవాళ్ళు అనమాట. నేను ఎవరిని ఈ డ్రెస్సులు వేసుకోండి, ఆ డ్రెస్సులు వేసుకోండి, మీరు కప్పేసుకోండి అని నేను చెప్పలేదండి. నేనెవరిని చెప్పడానికి? సమాజంలో ఏ రుగ్మత వచ్చినా కానీ సమాజం సినిమా వల్ల చెడిపోతుంది, మీరు వేసుకునే డ్రెస్సుల వల్ల చెడిపోతుంది, మీ సినిమా వల్లనే ఈ ప్రపంచం నాశనం అవుతుందనే మాటలు వింటూ ఉన్నాం. కాబట్టి తరచూ ఇక్కడే బతికి, ఇక్కడే నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ, నా పిల్లల్ని చదివించుకుంటూ, ఇక్కడొచ్చిన డబ్బులతో చదివించుకుంటూ, సినిమాని ఎవరు అనకూడదు అనే పంతాలో మనం ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోటి నేను ఆ సందర్భంలో వచ్చిన మాటల్లో నాకు ఇప్పటికి కూడా నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నేను ఆ 2 పదాలు నాకు ఎందుకు వచ్చినాయి. ఇందాక మన జర్నలిస్ట్ మిత్రులకి నేను నా ఫోన్లో ఉన్న మెసేజ్లు చూపించాను. ఏమని? ఫస్ట్ నేను అపాలజీ చెప్పింది నా భార్యకి. వెంకట గారు మీరు చూశారు కదా, ఎన్ని గంటలకండి? నైటు 1:30కి. 11:18 మా వాడికి నాకే ఎందుకో కొట్టింది, ఏది జారింది, క్షమాపణ చెప్దామని చెప్పి బాత్రూంలో, ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతుంటే బాత్రూంలో షూట్ చేసి నేను మా వాడికి పంపించా. అది మీకు కూడా వినిపించాను వెంకట గారు, వేణు మీకు వినిపించాను. ఈ వీడియో కాదు, ఇప్పుడు చూస్తున్న వీడియో కాదు, అంతకుముందే ఆ వీడియో 11:18 ఉంది. నేను మా ప్రసాద్కి పంపించా, వేసేద్దాం అబ్బా ఎందుకని. అది అందరూ ఫ్లోలో వెళ్ళిపోయింది, పెద్దగా ఏమీ లేదు, ఎందుకు కెలుక్కోవటం అన్నారు. సో కర్మ ఎలా కాలిందో తెలీదు, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అలా ఆ సందర్భంలో నేను వాడిన 2 పదాలు తప్ప నేను గమనించానండి. నైటు 11 తర్వాత 12 తర్వాత మీరు చూసుకోండి, 12:01 తర్వాత కొన్ని ట్వీట్లు వెళ్తూ ఉన్నాయి. ఎవరికి ట్యాగ్ అవుతూ ఉన్నాయి? నాకు నిద్ర లేదు, పేర్లు కూడా గుర్తురాట్లా. స్త్రీల సమస్య మీద మాట్లాడుతూ